SSTV. హాయ్ హలో వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 3ని ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ ఎపిసోడ్ 3లో ముందు అనుకున్నట్టుగా కంటే రచ్చ మొదటగానే స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఎపిసోడ్స్తో మిగతా షోస్తో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ముందు ప్రీవియస్ షోస్తో చూసుకున్నట్లయితే గనక మూడో రోజు నుంచి ఎంత దారుణమైన రచ్చని మనం గమనించలేదు. ఎందుకంటే అందరూ కూడా ఫుల్ స్ట్రాటజీ మీద వచ్చి ఆడుతున్నారని అనుకోవాలి. ఈసారి రచ్చ మాత్రం ఎవరెవరి మధ్య జరిగిందా అని అనుకున్నట్లయితే సంజనకి మొత్తం హౌస్ మేట్స్ అందరికీ మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. సంజన వాష్రూమ్ని యూజ్ చేసుకుని తన థింగ్స్ని వాష్రూమ్లోనే వదిలేసింది. ఇలా వాష్రూమ్లో ఎందుకు వదిలేశారు అని బాత్రూమ్ని మెయింటైన్ చేస్తున్నటువంటి కళ్యాణ్ వచ్చి అడిగాడు. నేను ఇక్కడ అన్ని చూసుకోవాలి, ఇక్కడ మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతే అది క్లమ్జీగా ఉంటుంది. సో ఎవరి థింగ్స్ వాళ్ళు పెట్టుకొని యూజ్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ థింగ్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళ కబోర్డ్స్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది కామన్ బాత్రూమ్, అందరికీ కలిసి ఇచ్చిన బాత్రూమ్, నీ పర్సనల్ బాత్రూమ్ కాదు కదా అని అడిగేసరికి సంజన అలా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది, అవి ఒక చిన్న బేసిక్ నీడ్స్, షాంపూ కండిషనర్ని పెట్టుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం అయిపోయిందా, అంతలో ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే అది కాదండి, ఇక్కడ 15 మంది ఉన్నారు, 15 మంది వాళ్ళ థింగ్స్ని తీసుకొచ్చి బాత్రూంలో పెడితే మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, మీరు వాడుకొని ఆ తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వేరే చోట పెట్టేసుకుంటే మంచిది కదా, మీరు వాడుకోవడానికి వచ్చినప్పుడు వాటిని తీసుకొని వచ్చి వాడుకుంటే ఇంకా మంచిది కదా అని చెప్పేసరికి అస్సలు తను ఈసారి తగ్గలేదు. చాలా కోప్పడింది, చాలా అగ్రెసివ్ అయింది. నేను ఎందుకు అలా పెట్టాలి, అది బిగ్ బాస్ రూల్లో లేదు, అది బేసిక్ నీడ్, నేను బాత్రూంలో పెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి సంజన అతని మీద అరవసాగింది. దీంతో లక్స్ పాప వచ్చి వారించడానికి ట్రై చేసినప్పటికీ కూడా లక్స్ పాప మీద కూడా ఇష్టం వచ్చినట్టు అరిచేసరికి పాపం ఏం మాట్లాడలేక లక్స్ పాప అట్లా ఉండిపోయింది. దీంతో లక్స్ పాప వచ్చి వారించడానికి ట్రై చేసేసరికి ఇంకా ఏమీ మాట్లాడలేక తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి తన తప్పు ఉందని తెలిసి కూడా తను ఎందుకో కావాలని ట్రిగర్ అవ్వాలని మాట్లాడినట్టు అనిపించింది ఎపిసోడ్లో సంజన. అయితే లక్స్ పాప చాలా వారించడానికి ట్రై చేసింది. నీ థింగ్స్ నువ్వు తీసేసుకో, ఇంకొకరు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టుకోవడానికి అక్కడ ఇబ్బందిగా ఉంటుంది కదా, అది కామన్ బాత్రూమ్ కదా అని మాట్లాడేసరికి నీ పని నువ్వు చూసుకో, ఇందులో నువ్వు ఎందుకు ఇలా ఇది చేస్తున్నావు అని చెప్పేసి తన మీద డిమాండింగ్గా మాట్లాడేసరికి నేనేమన్నా తన సర్వెంట్నా, ఎందుకు తను నా మీద ఇలా మాట్లాడుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల చాలా బాధగా ఉంటుంది, ప్రతిసారి నా మీద డిమాండింగ్గా మాట్లాడుతుంది, నన్ను ఆర్డర్ చేస్తుంది, నేనేం తన సర్వెంట్ని కాదు కదా అని చెప్పి హౌస్ మేట్స్ అందరి దగ్గర వాపోయి ఏడవడం స్టార్ట్ చేసింది. దీంతో సంజన బాత్రూంలోకి వెళ్ళి ఈ థింగ్స్ ఇక్కడ పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం అనేసరికి కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ మరొకసారి హరీష్ కూడా వారించడానికి ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మాట వినలేదు. నేను ఇక్కడ ఉంచను, తీసేస్తానని హరీష్ అనేసరికి నువ్వు తీసేసిన తర్వాత వచ్చి నేను పెడతాను, ఇది బిగ్ బాస్ రూల్లో లేదు, బాత్రూంలో నా థింగ్స్ నేను పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం, ఎవరికైనా ప్రాబ్లమా వచ్చి అడగండి అన్నారు. అప్పటిదాకా అరిచిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మాకేం ప్రాబ్లం లేదని చెప్పారు. దీంతో కళ్యాణ్కి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఈ ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు కదా, సో ఏం చేయాలో తెలియక తను మిగతా వాళ్ళని కూడా అడగడానికి బయటకు వెళ్ళాడు. సో కొంతమంది వచ్చి మాకు ఇక్కడ ఇష్టం లేదని చెప్పారు, చాలామంది మాకేం ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఇలా సంజన బాగానే రచ్చ చేసిందని చెప్పుకోవాలి. ఒక పక్క బాత్రూంలో ఈ హడావుడి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వంటింట్లో కూడా బగ్గుమని మంట పైరింది. ఏంటో తెలుసా, అక్కడ తనుజ వంట చేస్తుంది. తనకు ఒక డౌట్ వచ్చింది, నేను సరిపడా వండుతాను, రేషన్ కరెక్ట్గా ఉండాలి కదా, సో నేను ఎక్స్ట్రా చేసి వండి నేను దాన్ని పాడు చేయదలుచుకోవట్లేదని తనుజ అంటుంది. తనుజ అలా అనేసరికి మన హరిత హరీష్కి కోపం వస్తుంది. మీరు కొంచెం ఒక ముద్ద ఎక్కువే వండండి, కొంతమంది కొంచెం ఎక్కువ తింటారు కదా, మీరు కరెక్ట్గా ఉండడం వల్ల అర్ధాకలతో లేచిపోయే వాళ్ళు కూడా ఉంటారు, అలా ఉండడం నాకు ఇష్టం ఉండదని అంటుంది. అలా అయితే ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం, మనకి నచ్చినంతే మేము వండుకుంటే మంచిది కదా అని అడుగుతుంది. అయితే హరీష్ లేదు, మీరు కొంచెం ఎక్కువే వండండి, ఒక ముద్ద మిగిలినా పర్వాలేదు, ఎవరు ఆకలితో లేవకూడదు అని చెప్పేసి హరీష్ అంటాడు. తన వర్షంలో తన కరెక్ట్, తిన వర్షంలో తిన కరెక్ట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అన్నం మిగిలిపోతే ఏం చేస్తారు అని అనేసరికి నేను అన్నం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత రోజు తింటాను, దయచేసి మీరు ఎక్కువే వండండి అని తను ఓనర్ కాబట్టి తనకి అడ్వైజ్ ఇస్తాడు. రేషన్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదండి, ఒక్క మెతుకు వేస్ట్ చేసినా నేను అసలు తట్టుకోలేనని తనుజ అంటుంది. యాక్చువల్లీ తను ఓనర్ కాబట్టి టెనెంట్ కాబట్టి ఒకవేళ ఫుడ్ వేస్ట్ చేస్తే అది ఓనర్కే ప్రాబ్లం అవుతుంది. దీన్ని తనుజ కొంచెం దృష్టిలో పెట్టుకొని సైలెంట్ అయిపోయి ఉంటే బాగుండేదని అనిపించింది. ఒకవేళ తనుజ రేషన్ విషయంలో కరెక్ట్గా ఆలోచించినప్పటికీ తను ఓనర్ కాబట్టి తనకి ఆర్డర్ వేసినప్పుడు ఖచ్చితంగా టెనెంట్ దాన్ని పాటించాలి కదా. సరే ఇదేమైనప్పటికీ కూడా ఈ ఇద్దరి మధ్య కూడా గట్టిగా గొడవ అయ్యేసరికి తనుజ ఇంకా హరీష్తో వాదించలేక ఏడవడం స్టార్ట్ చేసింది. మిగతా హౌస్ మేట్స్ అందరూ వచ్చి తనని ఓదార్చారు. ఓ పక్క లక్ష పాపని, ఓ పక్కన తనుజని హౌస్ మేట్స్ అటు సగం ఇటు సగం అయిపోయి వాళ్ళని వారించడంతో ఈ వారం
థర్డ్ ఎపిసోడ్ గడిచిందనమాట. అంతేకాదు ఎపిసోడ్ చివరిలో నామినేషన్స్ని స్టార్ట్ చేశారు. నామినేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద రచ్చ జరిగిందని చెప్పుకోవాలి. నామినేషన్స్ని సాధారణంగా 2 గ్రూపులుగా విడదీసో లేదా ఒక్కొక్కరిని పిలిచో ఇద్దరిద్దరిని పిలిచో నామినేట్ చేయమని అడిగేవారు గత సీజన్స్లో. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక టాస్క్ని పెట్టారు. ఒక చట్రాలు లాంటి రూల్స్ పెట్టి అటొకలు ఇటొకలు ఎవరు పాక్కుంటూ అందులోంచి రావాలి. ఎవరైతే ముందొచ్చి అక్కడ ఉన్న హ్యామర్తో కొడతారో వాళ్ళు మొదట నామినేట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో మొదటిగా తనుజని మరియు రితికని, అది దివ్య అండి, నాకు అలా పిలిస్తే నచ్చదు కదా, రితికని పంపించారు. రితిక తనుజ ఫోర్స్గా నామినేట్ చేయాలనే కంగారులో వస్తూ ఉంటారు కదా. ఈలోపు ఇద్దరు ఎక్కడైతే కలుస్తారో ఆ ప్లేస్లో క్లాష్ అయింది. కానీ మనం చూస్తున్నప్పుడు ముందే దివ్యకి దెబ్బ తగిలిందని అనుకోవచ్చు. తను ఫోర్స్గా వస్తున్నప్పుడు తను భయపడి ఆగిపోయి ఉండొచ్చు, లేదా ముందు వెళ్ళిపోయినా తనకి తనుజకి కాలు తగిలి ఉండొచ్చు. అయితే ఈలో ఫోర్స్గా వెళ్ళే టైంలో అతను ఆగిపోవడం వల్ల తినొచ్చు గుద్దుకోవడం వల్ల మొత్తానికి ఏమైందంటే తనకి రితికకి తల మీద దెబ్బ తగిలి ఏకంగా బ్లడ్ కూడా వచ్చింది. దీంతో ఈలోపు హడావిడిగా వెళ్ళి ఆ హ్యామర్ కొట్టిన తనుజకి దిమ్మ తిరిగిపోయింది. ఓరి నాయనో, ఏంటి నేను ఇప్పటిదాకా ఇలా వస్తే నా వల్ల అయ్యిందా, ఏం జరిగిందో నాకు తెలియాలి, నాకు ఒకసారి చూపించండి బిగ్ బాస్, నేను తనని చూసి నా వల్లే తనకి దెబ్బ తగిలిందనే విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను, నేను చెయ్యి మాత్రమే అడ్డు పెట్టాను, తనని గుద్దినట్టయితే నాకేం అనిపించలేదు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి బిగ్ బాస్ అని చెప్పేసి తనుజ అడిగింది. అయితే తర్వాత వచ్చి రితిక నిన్ను ఏమీ అనట్లేదు, వచ్చినప్పుడు నేను ఆగిపోయి ఉండడం వల్ల నాకు దెబ్బ తగిలిందని చెప్పింది. ఈ రక్తపాతం జరిగేసరికి బిగ్ బాస్ కాసేపు నామినేషన్స్ ఆపేసి రితికని వెంటనే హెల్త్ రూమ్కి రమ్మని చెప్పారు. అక్కడ తను ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని వచ్చాక అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నామినేషన్స్ పర్వాన్ని స్టార్ట్ చేశారు. ఈసారి నామినేషన్స్లో హరీష్ని కళ్యాణ్ని అడగగా వీళ్ళిద్దరూ సుమన్ శెట్టి హౌస్లో సైలెంట్గా ఉంటున్నాడని, అందరితో ఇంకా మింగిల్ కాలేదని, తను పెద్దగా షోలో కనిపించట్లేదని, గేమ్లో కనిపించట్లేదని ఇటువంటి కారణాలు చెప్తూ సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. నువ్వు పర్సనల్గా తీసుకోకపోయా, నువ్వు నా ఓన్ హార్టెడ్గా చెప్తున్నాను, మీరు చాలా చాలా మంచిగా ఉంటారు హౌస్లో, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ హౌస్లో ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి కాబట్టి మీరు ఇక్కడ గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపించట్లేదు, కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి హరీష్ చెప్పేసరికి సుమన్ శెట్టి ఒక్కసారిగా కామ్ అయిపోయాడు. దీంతో సంజన మీరు డిఫెండ్ చేయండి, ఎందుకు మాట్లాడరు అని అడిగేసరికి నాకు తెలుగొచ్చు, నేను మాట్లాడతాను కదా, నువ్వు నోరు మూసుకో అన్నట్టుగా సమాధానం చెప్పాడు సంజనకి. దీంతో ఎప్పుడు మాట్లాడిన సుమన్ శెట్టి సీరియస్ అయ్యేసరికి ఒక్కసారిగా సంజన హాక్ అయింది. నేను వచ్చి 2 రోజులే అయింది, నేను అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటున్నాను, ఇంకా నేను కనిపించట్లేదంటే నేను ఎక్స్ట్రా చేయట్లేదు ఏమన్నారు. ఎనీవేస్ మీరు ఏం చేసినప్పటికీ కూడా నేను దాన్ని తీసుకుంటానని సుమన్ శెట్టి నామినేషన్ అయిన తర్వాత ఇమాన్యుయల్ మీద పడ్డారు. ఇమాన్యుయల్ని మేము చూసుకున్నట్లయితే బర్నీని నామినేట్ చేద్దాం అనుకున్నాం, కానీ భరణి నీ మీద ఏజ్ ఎక్కువ అయినా కూడా అతను యాక్టివ్గానే ఉన్నాడు, నువ్వు భరణి కన్నా ఏజ్ తక్కువ అయినప్పటికీ కూడా నీ అడల్ట్స్ డైలాగ్స్ తప్ప నువ్వు కష్టపడుతుంది ఏదీ లేదనిపిస్తుందని చెప్పారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇమాన్యుయల్ ఇంటినంటనే ఊడుస్తున్నాడు, అదేం చిన్న విషయం కాదు. అయినప్పటికీ కూడా ఇమాన్యుయల్ మీద గ్రెడ్జ్తో కావాలనే నామినేషన్ చేశారు చెప్పేసి నామినేట్ చేశారు. ఎందుకంటే గత రోజులు చూసుకున్నట్లయితే గుండు బాస్ని గుండంకుల్ అనడంతో ఇమాన్యుయల్ని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇమాన్యుయల్ ఇంకా డిఫెండ్ చేసుకుంటుండగానే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఎపిసోడ్లో నామినేషన్ పర్వం బాగా హీట్ ఎక్కబోతుంది. అసలు ఏ విధంగా జరుగుతుందో, ఎవరెవరు నామినేట్ అవుతారో అనేది చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SSTV.